రామాయణం అరణ్యకాండలోని 18వ సర్గ. అడుగో అక్కడ నిలబడి ఉన్నడే, ఆయనే నా తమ్ముడు లక్ష్మణుడు, చాలా అందగాడు. ఇక్కడ వాల్మీకి అకృతదారశ్చ అని వాడాడు అంటే పెళ్లికానివాడు లేదా భార్య దగ్గరలేని వాడు అని అర్థం. పాపం అతనికి భార్య సౌఖ్యం లేదు. ప్రస్తుతం అతనికి భార్య లేదు. కాబట్టి అతడు నీకు తగిన భర్త. పైగా నీవు అతడిని పెళ్లి చేసుకుంటే సవతిపోరు ఉండదు. నన్ను విడిచిపెట్టి అతని వద్దకు పో అని రాముడు అన్నాడు. ఇద్దరు అందగాళ్లే, ఎవరైనా ఒక్కటే అనుకుంటూ శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్ళింది. శూర్పణఖ ముందు రాముడు వద్దకు పోవటం, ఆయనతో మాట్లాడటం, తరువాత తన వద్దకు రావటం చూస్తూనే ఉన్నాడు లక్ష్మణుడు. శూర్పణఖ లక్ష్మణుడి వద్దకు వచ్చింది. సుందరా, నా పేరు శూర్పణఖ. నన్ను వివాహం చేసుకుంటే నీకు అమర సుఖాలు అందిస్తాను. ఈ వనసీమలో మనం హాయిగా విహరిద్దాం. రా, నాతో రా అని తొందరపెట్టింది లక్ష్మణుడిని. లక్ష్మణుడు ఆమెను చూసి, ఓ లలనా, నేను నా అన్న రామునికి సేవకుడిని, నా అన్నకు వదినకు దాసుడిని. నేనే వారికి దాస్యం చేస్తుంటే నువ్వు నన్ను చేసుకుని వారికి సేవలు చేయాల్సిందే. ఎవరైనా రాణి కావాలనుకుంటారు కాని సేవకురాలు అవ్వాలనుకోరు కదా. నేను నీకు తగిన వాడిని కాను. నీవు రాముని వద్దకు వెళ్ళు, ఆయనకు చిన్న భార్యగా ఉన్న ఆనందంతో ఉంటావు. అప్పుడు నేనే నీకు సేవలు చేస్తాను. రాముని భార్య చూడు ఎలా ఉందో, పొట్ట ఏమాత్రం లేక వికారంగా ఉందో. ఇంకోసారి అడిగి చూడు, రాముడు తన భార్య కన్నా అందంగా ఉన్న నిన్ను పెళ్లాడుతాడు. రామునితో అమర సుఖాలు పొందు. నీలాంటి లోకోత్తర సుందరిని వదిలి ఎవడైనా ఆ మనుష్య కాంతను కోరుకుంటాడా చెప్పు. నీ మంచికొరి చెప్తున్నా అని శూర్పణఖను తిరిగి రాముని వద్దకు పంపాడు. లక్ష్మణుడు ఆట పట్టిస్తున్నాడు అని పాపం మట్టి బుర్రకు తోచలేదు. శూర్పణఖ తిరిగి రాముని వద్దకు పోయింది.